మైథిలి మైథిలి ప్లీజ్ నేను ఒకసారి చెప్పేది విను. నేను వచ్చింది నా ప్రేమను అర్థం చేసుకోమని నిన్ను అడగడానికి కాదు, నీ బాధను అర్థం చేసుకోవడానికి నేను ఒకడు ఉన్నానని చెప్పడానికి. మైథిలి మైథిలి ప్లీజ్. రామ్, అబ్బా రే, నువ్వేం చెప్పినా వినే పొజిషన్లో లేనురా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదురా. హే, నువ్వేం చెప్పినా నేను విననురా. ఈరోజు ఎలా అయినా సరే నీ మైథిలికి ప్రపోజ్ చేస్తా. నేను అది చెప్పడానికి వచ్చాను రా. అరే, నాకు ఈ లవ్ గివ్ మీద సరైన ఒపీనియన్ లేదంటే దానికి కారణం నాకు ఇంతవరకు ఎదురైన వాళ్ళందరూ అలాంటి వాళ్ళరా. కేవలం ఫిజికల్ నీడ్ కోసం, ఫైనాన్షియల్ నీడ్ కోసం ఈ లవ్ అనే ముసుకేసుకుని రంకు చేసేటోళ్ళరా. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తూ పెరిగింది నాకు. లవ్ అంటే రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందిరా. అందుకే లవ్ అంటే పడదు, నాకు పడదు. కానీ నిన్న నైట్ వాళ్ళని చూశాక లవ్ అంటే ఇదిరా అని అనిపించింది. అరే, నేను అడ్డుపడ్డానికి రాలేదురా. ఈరోజు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేయరా. వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ రా. అబ్బా ఇదొక్కటి ఎప్పుడు మూడ్ ఆఫ్లోనే ఉంటుంది. ఎప్పుడు అదే ఆలోచనలో ఉండకే, ఫ్రీగా ఉండు. వీళ్ళెక్కడున్నారు? రానా? నన్ను రానా? ఏంటే నీ బాధ? అవునరా, అసలు ఈ బాధేంట్రా? నా నడక చూసి బామాని హంస నడక ఎందుకు పాడబ్బే? బేనా? నన్ను బేనా? ఏంటి నీ నడక? గుంటల పడి రోడ్లో గుడ్డెద్దు నడిచినట్టు ఉంటుంది నీ నడక. నీ నడకను చూసి వయ్యారి బామని పాట పాడానంట. నైస్ జోక్. పోయి పని చూసుకోవే. మరి నన్ను కాకపోతే అలెక్సా అని పిలిచి మరి ఎందుకు పాడబ్బే? ఏయ్ వదులు. అలెక్సా అంటే నువ్వు కాదు, ఇది అలెక్సా అంటే. అలెక్సా చేంజ్ ది సాంగ్. చెయ్యదవా. పోయి పని చూసుకో. మళ్ళీ ఏమైందే? రామ్ మళ్ళీ వస్తాడంటావా? మైథిలి తను తిరిగొస్తాడో రాడో తెలియదు, కానీ నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా తిరిగొస్తుంది. అంటే రామ్ ప్రేమించాడు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాడు. నువ్వే వద్దనుకున్నావు. అంటే తిరిగి రాడంటావా? ఈ మధ్య అబ్బాయిలకు ఆప్షన్లు ఎక్కువైపోయినాయి. మేబీ రామ్కి కూడా ఆప్షన్స్ ఉన్నాయంటావా? ఉండకపోవచ్చు, తనది నిజమైన ప్రేమ అయితే.